అనగనగా అది మణికంఠ సామ్రాజ్యం. ఆ రాజ్యానికి రాజు సూర్యవర్మ. సూర్యవర్మ ఒక సమర్థుడైన రాజు. ఆయన తన ప్రజలను స్వంత బిడ్డల్లాగా చూసుకోవటమే కాక తన కిందివారి అభిప్రాయాలను కూడా శ్రద్ధగా పాటించేవాడు. తన మంత్రుల సలహాలను ఏనాడూ తోసిపుచ్చేవాడు కాదు. ఇదిలా ఉండగా ఓ రోజు, మహామంత్రి, ఎప్పటిలాగనే మేము ఈసారి కూడా అరణ్యానికి వేటకు వెళ్లబోతున్నాం. దానికి తగ్గ ఏర్పాట్లు చేశారా? చేశారు మహారాజా. అయితే ఈసారి మీతో మన ఆస్థాన వైద్యుడి కుమారుడైన మురళీధరుడు రానున్నాడు. మంచిది మహామంత్రి. ఇలా ప్రతిసారి మన ఆస్థానంలో పనిచేసే వారి కుమారులతో వేటకు వెళ్లటం నాకు మహదానందంగా ఉంది. దీనివలన మన రాజ్యంలో ఉన్న యువకుల ప్రతిభ గురించి కూడా నాకు మంచి అవగాహన వస్తుంది. అలా మరుసటి రోజు ఉదయమే సూర్యవర్మ ఆ ఆస్థాన వైద్యుడి కుమారుడు మురళీధరుడితో కలిసి వేటకు బయలుదేరతాడు. ఇక మురళీధరుడు చాలా బలంగానూ ఆరోగ్యంగానూ ఉండే యువకుడు. ఉదయం వేళ ఇద్దరూ అరణ్యంలోకి ప్రవేశిస్తారు. కాని సాయంత్రం కావస్తున్నా రాజుకు ఒక్క జంతువు కూడా చిక్కలేదు. ఇక చివరకు రాజు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని ఆగుతాడు. ఏమిటి మురళీధర, ఈరోజు మన చేతికి ఒక్క జంతువు కూడా చిక్కలేదు? ఇప్పుడు నాకు కొంత అలసటగా కూడా ఉంది. నువ్వు వెళ్లి తినటానికి ఏవైనా పండు ఫలాలు దొరుకుతాయేమో చూడు. నేను ఈ చెట్టు క్రిందనే విశ్రాంతి తీసుకుంటాను. అలాగే రాజా, ఇదిగో ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను. మీరు నిశ్చింతగా ఇక్కడే ఉండండి అని చెప్పి మురళీధరుడు ఆ అడవిలో తినడానికి ఏవైనా దొరుకుతాయేమోనని వెళతాడు. మరోవైపు చెట్టు కింద విశ్రమిస్తున్న రాజుకి ఏదో అలికిడి వినపడి చుట్టూ చూస్తాడు. ఇంతలో కొంత దూరం నుండి ఒక ఖడ్గమృగం సూర్యవర్మ వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ కనపడుతుంది. అది చూసి ఆయుధాలన్నీ పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటున్న సూర్యవర్మకు అప్పటికప్పుడు ఏం చెయ్యాలో తెలియక తికమక పడతాడు. ఇంతలో ఆ ఖడ్గమృగం తన పొడవాటి పదునైన కొమ్ములతో వేగంగా సూర్యవర్మపై దాడి చేయడానికి అతి దగ్గరగా వస్తుంది. ఇక మరోవైపు అప్పుడే అక్కడికి తిరిగి వచ్చిన మురళీధరుడు ఆ మృగం సూర్యవర్మ వైపు రావడం చూసి వెంటనే తన కత్తితో ఒక అరటి చెట్టుని నరికి ఆ మోతును తన చేతులతో దృఢంగా పట్టుకుని నిలబడతాడు. ఇక ఖడ్గమృగం తనకు సమీపంగా రాగానే అతను రెప్పపాటు కాలంలో ఆ అరటి చెట్టును గురిగా ఖడ్గమృగం ముక్కుమీది కొమ్ములో దిగపడేటట్టు విసిరేస్తాడు. అప్పుడు ఆ ఖడ్గమృగం ఆ అరటి చెట్టు బరువుకు తూలి కింద పడిపోతుంది. అది చూసి ఊపిరి పీల్చుకున్న సూర్యవర్మ కొంతలో తేరుకుని మురళీధరుడితో ఇలా అంటాడు. భళా యువకుడా భళా, నీ సమయస్ఫూర్తి అమోఘం. ఆ ఖడ్గమృగం హఠాత్తుగా దాడి చేసేసరికి ఒక్కసారిగా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాని సరిగ్గా సరైన సమయానికి నువ్వు వచ్చి నా ప్రాణాన్ని కాపాడావు. మహారాజా, ఆ ఖడ్గమృగాన్ని చూడగానే మొదట నాకు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఆ ఖడ్గమృగం చర్మం గట్టిగా ఉండి దాన్ని కవచంలా కాపాడుతూ ఉంటుంది. దాన్ని నా కత్తితో కాని బాణంతో కాని నేను ఛేదించలేను. అందుకే ఆ అరటి మొక్కను దాని ముక్కుపై దించి దాని తలపై బరువు పెంచడం ద్వారా దాన్ని నేను కిందికి పడిపోయేటట్టు చేశాను. ఇక అది పైకి లేవడం అంత సులభమైన పని కాదు. ఏది ఏవైనప్పటికీ నీ సమయస్ఫూర్తి మెచ్చుకోదగ్గదే మురళీధర. సరే, ఇక చీకటి పడుతోంది. మనం తిరిగి బయలుదేరదాం. పద. అలా ఆ మురళీధరుడి సాహసం సూర్యవర్మను ముగ్ధుణ్ణి చేస్తుంది. ఆ కృతజ్ఞత రాజు హృదయంలో స్థిరంగా ఉండిపోతుంది. ఆ తరువాత ఆ ఇద్దరూ అక్కడ్నుండి బయలుదేరి తిరిగి రాజమహల్కు చేరుకుంటారు. ఇక మరుసటి రోజు మహామంత్రిని పిలిచి సూర్యవర్మ ఇలా అంటాడు. మహామంత్రి, నిన్న మీరు నాతో పంపిన ఆ యువకుడు చాలా సమర్థుడు మరియు యుక్తిపరుడు కూడా. ఇంతకీ ఎవరా యువకుడు? రాజా, అతను మన ఆస్థాన వైద్యుడి పుత్రుడు. అయినా ఇంతకు ముందు మన ఆస్థానంలో ఉన్న అందరి అధికారుల కుమారులతో మీరు వేటకు వెళ్లారు కదా. మరి ఇతనిలో మీకు కనపడిన ఆ ప్రత్యేకత ఏమిటి రాజా? నేను ఇంతకుముందు తీసుకువెళ్లిన యువకుల్లో లేని ధైర్య సాహసాలు, సమయస్ఫూర్తి నేను ఈ మురళీధరుల్లో చూశాను. ఇంతకుముందు అరణ్యంలో ఎప్పుడు ఏ చిక్కు ఎదురైనా నేనే ముందుండి దాన్ని ఎదుర్కొనేవాణ్ణి. ఇక నాతో వచ్చిన వారు ఎప్పుడూ నా పక్కనే ఉండి నేను చేసేది చూస్తూ నిలబడ్డం జరిగేది. కానీ ఈ రోజు మాత్రం నేను కొయ్యబారిపోయి నిలబడి ఉండగా ఆ మురళీధరుడు ఒక అపాయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దాందే ఉంది, ఆ మురళీధరుడు యువకుడు కదా. కొంత ధైర్య సాహసాలు అతనిలో ఎక్కువే ఉంటాయి రాజా. అలా ఆ తరువాత కూడా మురళీధరుడు సూర్యవర్మ వెంట అనేకసార్లు వేటకు వెళ్లి తన శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకున్నాడు. ప్రతిసారి అతను ప్రదర్శించే ఉత్తమ ప్రతిభను చూసి చివరకు సూర్యవర్మ ఒక నిశ్చయానికి వచ్చి ఒకరోజు తన మంత్రితో ఇలా అంటాడు. మహామంత్రి, ఈ మురళీధరుడు మున్ముందు మన రాజ్యానికి సేనాపతి అయితే బావుంటుంది. మీరేమంటారు?
రాజా, మన సంప్రదాయం ప్రకారం ఏ పదవిలోనైనా ఆ పదవి నిర్వహించిన వారి కుమారుణ్ణే నియమించడం ఆచారంగా వస్తోంది. కాబట్టి ప్రస్తుత సేనాపతి పదవీకాలం ముగియగానే అతని పుత్రుడు రఘునాథుణ్ణి మాత్రమే ఆ స్థానంలో కొత్త సేనాధిపతిగా మనం నియమించగలం. అలా కాదని ఆ స్థానంలో మురళీధరుణ్ణి నియమిస్తే 10 మంది మన నిర్ణయాన్ని ఆక్షేపించవచ్చు మహారాజా. అదేమిటి మహామంత్రి, పదవులు అనేవి ప్రతిభను బట్టి గదా మనం ఇవ్వాల్సింది. ఇలా వారసులకు మనం పట్టం కడుతూ పోతే ఇక మురళీధరుళ్లాంటి ప్రతిభావంతులకు గుర్తింపు ఎలా వస్తుంది? దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాల్సిందే మనం. అలా తన రాజ్యంలో వారసులకు పదవులు కేటాయించడం ఇష్టం లేదు అని చెబుతాడు సూర్యవర్మ. ఇక ఆ తర్వాత కొంతకాలానికి ప్రస్తుతం ఉన్న సేనాధిపతి జబ్బుపడి మరణిస్తాడు. ఇక ఖాళీ అయిన ఆ సేనాధిపతి పదవికి చనిపోయిన అతని కొడుకు రఘునాథుణ్ణి నియమించమని మంత్రులు ఆనవాయితీ ప్రకారం మహారాజుకు సెలవిస్తారు. ఇక ఈ విషయమే ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా మహారాణి దేవకి అక్కడికి వస్తుంది. ఏమిటి మహారాజా, అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏమిటి సమస్య? దేవి, మరేమీ లేదు. ప్రస్తుత సేనాపతి మరణించడంతో ఆ పదవి ఖాళీగా ఉందని నీకు తెలుసుగా. ఇకపోతే మన రాజ్యంలో ఆ పదవికి సరిపడా ధైర్య సాహసాలు కలిగిన యువకులు చాలామంది ఉన్నారు. వారందరికీ సేనాపతి పదవి నిర్వహించే యోగ్యత ఉంది. కానీ వారిని కాదు అని మన మంత్రులు వారసత్వంగా ప్రస్తుత సేనాపతి కొడుకునే ఆ పదవిలో నియమించాలని ప్రతిపాదించారు. నాకది ఇష్టం లేదు. కాని మహారాజా, సేనాధిపతి కొడుకునే సేనాధిపతిగా నియమించటం మన ఆచారం కదా. ఇప్పుడు మీరు ఆ సంప్రదాయం కాదు అంటే ఎలా? రేపు మన పుత్రుణ్ణి మీ తర్వాత ఈ రాజ్యానికి రాజుగా నియమిస్తారు కదా. లేదు దేవి, లేదు. నేను ఈ వారసత్వ పదవులను నమ్మను. నీకు తెలుసుగా, నేను ఈ రాజ్యాన్ని యుద్ధంలో గెలిచి నా సొంతంగా సంపాదించుకున్నాను గాని మా తండ్రి గారి నుండి ఇది నాకు వారసత్వంగా రాలేదు. ఇక మన పుత్రుడైనా రేపు అందరితో పోటీపడి ఈ పదవికి అర్హుడు అని నిరూపించుకుంటేనే అతన్ని రాజుగా నియమిద్దాం. అందుకే ఈ వారసత్వ పదవులకు ఈ సేనాధిపతి పదవితోనే ముగింపు పలకాలి. కానీ అందరి ఆమోదంతో ఇది జరగాలి. అందుకే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్నాను. రాజా, మీకు నా మీద నమ్మకం ఉంటే నేను ఈ సమస్య పరిష్కారానికి ఒక ఉపాయం చెబుతాను. అందరికీ ఆమోదయోగ్యంగా ఈ సమస్యను నువ్వు పరిష్కరించగలను అంటే అంతకు మించి నాకు కావలసిందేముంది దేవి. అలాగే కాని అయితే ఇప్పుడు చెప్పండి, మీరు ఆ సేనాధిపతి పదవికి ఎవరు సమర్థులని అనుకుంటున్నారు? అదే మన ఆస్థాన వైద్యుడి కుమారుడు మురళీధరుడు ఉన్నాడు కదా. అతను వేటకు వచ్చినప్పుడు అతని ప్రతిభా పాటవాలు నేను కళ్ళారా చూశాను. అందుకే అతడే ఈ పదవికి సమర్థుడు అని నేను అనుకుంటున్నాను. అలా అయితే యుద్ధ విద్యలలో పోటీ ప్రదర్శన ఏర్పాటు చేసి ఆ మురళీధరుడు ఆ సేనాధిపతి వారసుడు రఘునాథుడితో పాటు అందరినీ పాల్గొనమని చెప్పండి. చివరికి వారిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఒక నలుగురిని ఎంపిక చేయండి. అందులో తప్పకుండా ఈ మురళీధరుడు స్థానం సంపాదిస్తాడు కదా. స్థానం కాదు, అందరికంటే ఉత్తమ ప్రతిభ కనపరిచి తన దరిదాపుల్లో కూడా ఎవరూ లేకుండా చేయగలడు ఆ మురళీధరుడు. మంచిది రాజా. ఈ పోటీ సరదాగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి మీ మంత్రులతో మాత్రం ఈసారి సేనాపతి నియామకం కొత్త పద్ధతిలో జరుగుతుందని, అది కేవలం దైవ నిర్ణయంగా ఉంటుందని చెప్పి పెట్టండి. తప్పకుండా దేవి. వెంటనే సేనాధిపతి పదవికి పోటీలు నిర్వహించమని ఇప్పుడే ప్రకటిస్తాను. అలా మహారాణి చెప్పినట్టుగా వారందరి మధ్య ప్రతిభా పోటీలు నిర్వహించి అందులో ఉత్తమ ప్రతిభను కనపరిచిన ఒక నలుగురిని ఎంపిక చేస్తారు. ఇక రాజు ఊహించినట్టుగానే అందులో మురళీధరుడు మొదటివాడుగాను, రఘునాథుడు రెండోవాడుగాను, న్యాయ వ్యవహారాల మంత్రి కొడుకు సంజయుడు అనేవాడు మూడోవాడుగాను, ఇక ఒక సైనికుడి కొడుకు నిరంజన్ అనేవాడు నాలుగోవాడుగాను స్థానం సంపాదిస్తారు. ఇక మరుసటి రోజు నిండు సభలో సూర్యవర్మ తన మంత్రి సామంతరాజులతో ఇలా అంటాడు. ఈ పోటీల్లో గెలుపొందిన ప్రతిభావంతులైన యువకులందరికీ శుభాకాంక్షలు. ఇక నేను ఇప్పుడు చేయబోయే సూచనను మీరందరూ ఆమోదిస్తారని నేను నమ్ముతున్నాను. ఇటీవల జరిగిన పోటీల్లో 4 యువకులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. చనిపోయిన మన సేనాపతి కుమారుడైన రఘునాథుడు వారిలో ఒకడు. కొత్త సేనాపతిగా నియమించబడే అవకాశం ఈ 4 ఎవరికి దక్కుతుందో పరీక్షించి నిర్ణయించాను. ఇది సంప్రదాయ విరుద్ధమని నాకు తెలుసు. కాని కొత్త పద్ధతులు అవలంబించకుండా పురోగమనం సాధ్యం కాదని మీరు గ్రహించాలి. నా ఈ పథకాన్ని మీరందరూ హృదయపూర్వకంగా ఆమోదిస్తారనుకుంటున్నాను అని సూర్యవర్మ చెప్పగానే చాలా మంది సూర్యవర్మపై గల గౌరవం కొద్దీ ఆయన అవలంబించదలిచిన కొత్త పద్ధతికి సమ్మతిస్తారు.
మీరందరూ నా నిర్ణయాన్ని ఆమోదించినందుకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఒక రాజుగా కాకుండా ఇది ఒక దైవ నిర్ణయంగా భావించాలి మీరు. ఇక నా పథకాన్ని అమల్లో పెడదాం. అయితే ఇందులో నేను మా మహారాణి సహాయం తీసుకోవాలి అనుకుంటున్నాను అని పక్కనే ఉన్న తన మహారాణి దేవకితో సూర్యవర్మ ఇలా అంటాడు. మహారాణి, నేను ఇప్పుడు చెప్పే ఉపాయాన్ని అమలుపరచడానికి మీరు నాకు కాస్త సహాయపడండి. తప్పకుండా మహారాజా, ఏం చేయమంటారో చెప్పండి. అప్పుడు ఒక 4 చీటీలలో చివరి పోటీదారులుగా ఉన్న ఆ 4 పేర్లు రాసి వాటిని రాణిగారికిస్తారు. ఇక ఆ 4 చీటీలను తీసుకుని రాణిగారు పక్కనే ఉన్న ఒక గదిలోకి ఏకాంతంగా వెళ్లి ఒక్కొక్క చీటీని ఒక్కో చిన్న డబ్బాలో పెట్టి వాటిని ఒకదానిపై ఒకటి పెట్టి తిరిగి తీసుకువచ్చి రాజుగారి ముందు పెడతారు మహారాణి. అయితే ఏ డబ్బాలో ఏ పేరుందో ఎవరికీ తెలియదు. అప్పుడు రాజుగారు సభికులతో ఇలా అంటారు. ప్రస్తుతం ఈ 4 డబ్బాల్లో సేనాధిపతి పదవికి పోటీ పడుతున్న ఈ 4 యువకుల పేర్లు ఉన్నాయి. వాస్తవంగా అయితే ప్రతిభా పోటీల్లో మొదటి స్థానంలో వచ్చిన మురళీధరుణ్ణి ఆ పదవిలో నియమించవచ్చు. కానీ నా నిర్ణయం వారసత్వ సంప్రదాయానికి వ్యతిరేకంగా చేస్తున్నది కాబట్టి దీనికి ఆ దైవం ఆమోదం కూడా తీసుకోవాలని, తద్వారా మీలో ఉన్న భయాలను పోగొట్టాలని నేను ఎంపిక ప్రక్రియలో ఈ విధానాన్ని అవలంబిస్తున్నాను. ఇక ఇప్పుడు రాణిగారు ఒక్కో డబ్బాను పైకెత్తుతారు. అప్పుడు నేను అందులో ఉన్న పేరు చెబుతాను. ఇక నేను చెప్పిన పేరు ఆ డబ్బాలో ఉన్న పేరు ఒక్కటే అయితే అప్పుడు అది దైవ నిర్ణయంగా భావించి అతన్నే నేను ఈ రాజ్య సైన్యాధ్యక్షుడిగా నియమిస్తాను. సూర్యవర్మ చెప్పిన దానికి అక్కడ పోటీదారులు, మంత్రులు, ప్రజలు అందరూ సమ్మతిస్తారు. ఇక వెంటనే మహారాణి దేవకి అక్కడ ఉన్న డబ్బాలలో మొదట ఒక డబ్బాను పైకెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ డబ్బాను చూసి సూర్యవర్మ ఇలా అంటాడు. అందులో ఉన్నది రఘునాథుడు. మీరు వెంటనే ఆ డబ్బాను రఘునాథుడికివ్వండి. ఆ తరువాత ఆ 2వ డబ్బాను తెరవండి. మహారాణి ఆ మొదటి డబ్బాను రఘునాథుడికి ఇస్తుంది. ఆ తరువాత 2వ డబ్బాను పైకెత్తుతుంది. అప్పుడు రాజు అది సంజయుడికి ఇవ్వమని, ఇక 3వ డబ్బాను నిరంజనుడికి, 4వ డబ్బాను మురళీధరుడికి ఇమ్మని రాజు చెప్తాడు. రాజు చెప్పినట్టుగా మహారాణి ఆ డబ్బాలను వారికి అందజేస్తుంది. ఇప్పుడు ఆ డబ్బాలో ఏ పేర్లు రాసి ఉన్నాయో నాకు తెలీదు. కాని నా నోటికి వచ్చిన పేర్లు చెప్పాను. దైవికంగా ఆ 4 యువకుల్లో ఎవరి దగ్గర ఉన్న డబ్బాలో వారికి చెందిన పేరే వస్తుందో వారే ఈ పదవికి అర్హులు. మహారాజా, ఇక్కడ నాదో సందేహం. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మందికి ఆ డబ్బాలో వారికి చెందిన పేరే వస్తే అప్పుడేం చేయాలి మహారాజా? మంచి ప్రశ్న మహామంత్రి. అప్పుడు ఎవరికైతే అలా వారి పేరే ఆ డబ్బాలో వస్తుందో వారి మధ్య మాత్రమే ఈ పోటీని మళ్లీ నిర్వహించి తుది ఫలితాలు వెల్లడిద్దాం. మీ ఉపాయం బావుంది మహారాజా. యువకుల్లారా, ఇక మీరందరూ మీ చేతుల్లో ఉన్న డబ్బాలను తెరిచి ఆ డబ్బాల్లో మీ పేరు వస్తే మాత్రం ముందుకు రండి. అలా కాకుండా వేరే వారి పేరు వస్తే వారు ఈ పోటీ నుండి వైదొలగాల్సిందే అని ఆ 4 యువకులను డబ్బాలు తెరిచి అందులో ఉన్న చీటీలలో వారి వారి పేర్లు ఉన్నాయో లేవో చూసుకోమని చెప్తాడు మహారాజు. ఇక అక్కడ ఉన్నవారు అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడు ఆ 4 యువకులు ఆ డబ్బాలను తెరిచి అందులో ఉన్న చీటీలలో తమ పేరు ఉందో లేదో అని సరిచూసుకుంటారు. ఇక వారిలో నుండి ఒక్క మురళీధరుడు మాత్రమే ఆ చీటీలో తన పేరు ఉండటం గమనించి ముందుకు వచ్చి ఇలా అంటాడు. మహారాజా, ఈ డబ్బాలో ఉన్న చీటీలో నా పేరుంది. మంచిది మురళీధర. మరి మిగతా 3 పరిస్థితి ఏమిటో చెప్పండి. అయితే అక్కడే ఉన్న రఘునాథుడు, సంజయుడు, నిరంజన్ 3 కూడా వాటిలో తమ పేరు రాలేదు అని, తమ పేరు బదులు వేరే వారి పేరు వచ్చిందని చెప్పి నియమం ప్రకారం ఆ పోటీ నుండి వైతొలుగుతారు. ఇక ఆ విధంగా ఒక్క మురళీధరుడు మాత్రమే రాజుగారు అనుకున్నట్టుగా ఆ సేనాధిపతి పదవికి అర్హత సాధిస్తాడు. భేష్! అంటే ప్రతిభలో మొదటి స్థానం వచ్చిన మురళీధరుణ్ణి ఆ దైవం కూడా ఎన్నుకుందన్నమాట. అయితే వెనువెంటనే ఇతన్ని నా సేనాధిపతిగా నియమిస్తున్నాను అని రాజుగారు అనుకున్నట్టే మహారాణి దేవకి ఇచ్చిన ఉపాయంతో మురళీధరుణ్ణి సేనాధిపతిగా నియమిస్తాడు రాజు సూర్యవర్మ. ఇక ఆ పదవిని అందుకున్న మురళీధరుడు సంతోషంగా ఆ పదవిని స్వీకరించి రాజుగారిని కలవడానికి అతని మందిరానికి వస్తాడు. ప్రణామాలు మహారాజా. నన్ను ఈ పదవికి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. రా మురళీధర, రా. నిన్ను నేను ఈ పదవికి ఎన్నుకోలేదు. నీలోని ప్రతిభే ఆ వారసత్వ పదవులను ఎదిరించి ఆ పదవిని అందుకునేటట్టు చేసింది. ఇక నుండి మరింత బాధ్యతగా ఈ రాజ్య రక్షణా బాధ్యతలను చేపట్టాలి.
చిత్త మహారాజా. కాని రాజా, నాకొక చిన్న సందేహం. ప్రతిభా పరీక్షల్లో అయితే నేను నా ప్రదర్శన ద్వారా గెలిచాను. ఇక మీరు పెట్టిన ఆ రెండో పరీక్షలో కూడా నా పేరే రావటం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది మహారాజా. హో అదా, అది మా రాణిగారి ఉపాయం. నువ్వు మొదటి పరీక్షలో గెలిచిన ఆ వారసత్వాన్ని కాదు అని నేను నిర్ణయం తీసుకుంటే అది అందరికీ ఆమోదయోగ్యం కాదు. అందుకే ఒక చిన్న ఉపాయంతో అది దైవ నిర్ణయమని చెప్పి అందరూ ఆమోదించేటట్టు చేశాను. ఇందులో పెద్దగా ఏమీ లేదు. ఆ 4 డబ్బాలలో రాణిగారు ఆ చీటీలను పెట్టేటప్పుడు ఆ డబ్బాలు వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఆ తరువాత అవి నాకు చూపించేటప్పుడు ఆమె ఆ డబ్బాను పట్టుకుని పైకి ఎత్తేటప్పుడు ఏ మూలలో పట్టుకుందో దాన్ని బట్టి ముందుగా ఆవిడ చెప్పినట్టు వరుస క్రమంలో మీ పేర్లు చెప్పాను. ఉదాహరణకి ఆ డబ్బా పైన తన కుడి చెయ్యి పెడితే రఘునాథుడి పేరు, ఎడమ చెయ్యి పెడితే సంజయుడి పేరు, క్రింది భాగంలో కుడి చెయ్యి పెడితే నిరంజనుడి పేరు, ఇక ఎడమ చెయ్యి పెడితే నీ పేరు చెప్పాలి. అందుకనే నేను నీ పేరు తప్ప మిగతా వాళ్ల పేర్లు మార్చి తప్పుగా చెప్పాను. దానితో నీ దగ్గర ఉన్న డబ్బాలో మాత్రం నీ పేరు వచ్చింది. అంతే. ధన్యవాదాలు మహారాజా. వారసత్వం కాదు, ప్రతిభే ముఖ్యం అని మీరు నమ్మి నాలాంటి వారిని గుర్తించి అది అందరి చేత ఆమోదింపచేసినందుకు నేను ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను మహారాజా. అలా ఆ రోజు నుండి మురళీధరుడు సేనాధిపతి పదవిని చేపట్టి రాజ్య రక్షణలో మెరుగైన ప్రతిభను కనబరిచి రాజ్య విస్తరణలో సూర్యవర్మకు తోడుగా ఉండి ఆ పదవికి సరైనవాడు అని మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.